వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గ పరిధిలో కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని నగర తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అరసవల్లి ఇన్ఛార్జ్ ఉంగటి రమణమూర్తి అన్నారు. బుధవారం శ్రీకాకుళంలో రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలల కాలంలో 5 ఏళ్ల ప్రగతి పనులు చేశారని, ఇది ముమ్మాటికి ఎమ్మెల్యే శంకర్ పనితీరుకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిరంతరం ప్రజల్లో ఉంటూ రాజకీయాలకు అతీతంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాన్ని నందనవనంగా మోడల్ నియోజకవర్గంగా తయారు చేసే ఘనత ఎమ్మెల్యే శంకర్కు దక్కుతుందని అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుల సంపూర్ణ సహకారాన్ని తీసుకుని శ్రీకాకుళం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నియోజకవర్గంగా తయారు చేసే పనిలో ఎమ్మెల్యే శంకర్ పడ్డారని రమణమూర్తి కొనియాడారు. నా పేరు ఉంగిట రమణమూర్తి, శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కస్టర్ ఇన్ఛార్జిని. మా నియోజకవర్గం డివిజన్కి వచ్చేసరికి శ్రీకాకుళం నియోజకవర్గంలో 26వ డివిజన్స్ శ్రీకాకుళం నగర కార్పొరేషన్. ఈ పరిధిలో మాకు నిరంతరం అభివృద్ధి శ్రామికులు గౌరవనీయులైన గొండు శంకర్ గారి దయవల్ల ఈరోజు అభివృద్ధి బాటలో మేము పయనిస్తుంది మా గ్రామం అరసవిల్లి గ్రామం. ఈ అరసవిల్లిలో ప్రజెంట్ అరసవిల్లిలో మాకేంటంటే ఇక్కడ అరసవిల్లిలో మనం చూస్తూ ఉన్నాం, మనకి స్టేడియం ఒకటి కార్యక్రమం చేశారు. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు 20 లక్షల రూపాయలు పైచిలుకలు అంటే 20,50,000 రూపాయలతో ఒక స్టేడియంని కూడా ఇక్కడ కడుతున్నాం. స్టేజీని ఆ స్టేజీ నిర్మాణం కూడా జరుగుతుంది. ఆ గ్రౌండ్లో మట్టిని కూడా ఫిలప్ చేయగలిసాము. ఇంచుమించు 2 ఎకరాల పైచిలుకుని ఆ దేవస్థానం పక్కన గ్రౌండ్ ఉంది, మున్సిపల్ గ్రౌండ్. ఆ గ్రౌండ్లో కూడా మట్టిని ఫిలప్ చేయడానికి 16 లక్షల పైచిలుకులు కూడా అయింది. అది కూడా మనకు వాకింగ్ ర్యాంకు ఇది అందుబాటులో తీసుకొస్తూ మనం ఈరోజు తీసుకురాగలుస్తున్నాం. అలాగనే మనకి ఆ ద్వాంతి కాకుండా మనకు ముంతప్పుడు పొలాలు ఉన్నాయండి. ఇక్కడ కాలనీ ఉంది, అది ఒంగిటి వీధి నుంచి జమ్ము సీతారాం ఇంటి వరకు 5 లక్షల రూపాయలు సుమారుగా ఆ వర్క్తో గ్రావెల్ రోడ్డు కూడా నిర్మాణించడం జరిగింది, కంప్లీట్ చేసేయడం జరిగింది. అది కాకుండా మరొక 5 లక్షల పై చిలుకలతో మన ఆదిత్యనగర్ కాజీపేట సచివాలయం దగ్గర నుంచి అరసవిల్లికి వచ్చే వెల్లమీది రోడ్డు వరకు ఆనుకొని ఉన్న ఆ కాలనీ రోడ్డు కూడా వేయడం జరిగినది. అలాగనే మా పరిధిలో ఉన్న 26వ డివిజన్కి సంబంధించి కాజీపేట పంప్ హౌస్ కాలనీలో 30 లక్షల పైచిలుకలతో 3 రోడ్లు కాలువలు కూడాను చేయడానికి శంకుస్థాపన చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. టెండర్ ప్రాసెస్లో అయిపోయింది. గంగురాజు అనే వ్యక్తి టెండర్ చేశారు 30 లక్షల పైచిలుకలకి ఆయన ద్వారా. అలాగే మా కోనేరు ఉందండి, సూర్యనామూర్తి గుడి పక్కనే ఇంద్రపుష్కరం పక్కనే గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ దగ్గర ఒక కోనేరు ఉంటుంది, చిన్న చెరువు అంటాం. ఆ చిన్న చెరువు పైనుంచి కూడా రోడ్డు కోసం 16 లక్షల రూపాయలు 11 లక్షల రూపాయలతో ఒక రోడ్డు నిర్మాణం కూడా గంగురాజుతోనే చేయడం జరుగుతుంది. ఇలా మా వార్డులో నిరంతరం అభివృద్ధి కార్యక్రమంలో గొండు శంకర్ గారు చేస్తున్నారు. రథసప్తమి విషయంకి వచ్చేసరికి పర్పస్లో ఉపయోగపడుతుందని, అది ఆదిత్యనగర్ కాలనీలో సంబంధించిన ఏరియా వస్తుందండి. ఇది అయినప్పటికీ కూడా అక్కడ బ్రిడ్జిని కూడాను టౌన్ రూట్ మళ్లించాలనే ఉద్దేశంతో 40 లక్షలు సుమారు రామారామి 38 లక్షలు 40 లక్షల రూపాయలతో అక్కడ బ్రిడ్జిని రోడ్డుని నిర్మాణం చేశారు. అది కూడాను కంప్లీట్ అయిపోయింది, ప్రారంభించడానికి లేట్ ఉంది ఆ కార్యక్రమం. అలాగే అరసవిల్లిలో నిరంతరం గుండ శంకర్ గారు శ్రమిస్తున్నారు, అభివృద్ధి బాటలో పయనిస్తుంది ఈ అరసవిల్లి గ్రామం. ఇంకా అరసవిల్లే కాకుండా శ్రీకాకుళంలో గుండ శంకర్ గారు శాసనసభ్యులు అయిన దగ్గర నుంచి 2 ఏళ్ళలో ఈ అరసవిల్లిలో గత ప్రభుత్వం చేయలేని పనులన్నీ గుండ శంకర్ గారు ఈరోజు కంప్లీట్ చేయగలిసాం. 2 సంవత్సరాల్లోనే ఈ కంప్లీట్ పనులు 80% వరకు మేము పూర్తి చేసుకోగలం. గత 5 ఏళ్ళలో కూడాను ఎటువంటి అభివృద్ధి ఇక్కడ నోచుకోలేదు, ఏ రోడ్లు కూడా చేసే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో ఈరోజు గుండ శంకర్ గారు వచ్చి ఈ కార్యక్రమం చేయడం వల్ల అరసవిల్లి ప్రజలు మొత్తం ఆనందపడుతున్నారు. ఎందుకంటే అభివృద్ధి పడ్డ నాయకుడు దొరికారు అనే ఆనందంతో నిరంతరం అరసవిల్లి కొరకు ఎంతకైనా పనిచేసి తీరుతాను అని చెప్పేసి ఆయన కంకణ కట్టుకున్నారు. అరసవిల్లి విషయం కాకుండా ఇక్కడ శ్రీకాకుళం నియోజకవర్గం వస్తారు సార్, గుండె శంకర్ గారు చేస్తుంది ఎంతైనా తక్కువనే చెప్పాలండి. కేంద్ర మంత్రి గారైన గౌరవనీయులు రామ్మోహన్ నాయుడు గారి సహకారము, అలాగే రాష్ట్ర మంత్రి గారైన కింజరాపు అచ్చెన్నాయుడు గారి సహకారంతో ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో విపరీతం నిధులు సమకూర్చుకుంటున్నారండి. ఓసారి చూడండి, శాలివనం రోడ్లు కానివ్వండి, అక్కడ ఆ శాలివనం పంచాయతీ పరిధిలో శ్మశానికి రోడ్డు కానివ్వండి, అంటే ఆయన నియోజకవర్గం పంచాయతీ. అలాగే శ్రీకాకుళంకి వస్తున్న మెండపేట రాళ్ళపేట ఉందండి, అదేంటి ఐవరిపేట టు శ్రీకాకుళం
వినియోగం అండి 3.40 అండి. అంటే అంత పెద్ద రోడ్డు కూడా గ్రావెల్ రోడ్డు, గత 50 ఏళ్ళుగా ఆ రోడ్డు లేదు గెట్టగొట్టపై నుంచి. అలాంటి రోడ్డుని ఈరోజు గుండశంకర్ గారు పూర్తి చేయగలిగారండి. ఆ రోడ్డుని ఆనందంగా ప్రతి ఒక్కరు, ప్రతి కోలపేట మెండపేట కాకుండా రాళ్ళపేట కూడా రోడ్డు చేసుకోగలిగామండి. అలాగే శ్రీకోర్మం రోడ్డు కూడా, కలిగిపట్నం రోడ్డు కూడా లైట్ చూడండి. అలాగే కాంప్లెక్స్ ఏరియా చూడండి. అలాగే కోడిరామ్ స్టేడియం కూడా ఇటీవల నిన్నగాక మొన్ననే ఆయన అసెంబ్లీలో చంద్రబాబు గారితో సమావేశం కూడాను నిధులు సమకూర్చుకోవడానికి తెచ్చుకొచ్చారు. మళ్ళీ ఆయన పునఃప్రారంభం 80% కంప్లీట్ అయిన బిల్డింగ్ని మళ్ళీ గుండశంకర్ గారు పట్టుదలతో సాధించారు. నిజంగా శంకర్ గారి దుక్కు చూస్తే మాకు ఒకటే గుర్తుకొస్తుంది. గతంలో 1995లో చంద్రబాబు నాయుడు ఏ స్పిరిట్తోనైతే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేయాలని కంకణం కొట్టుకుని ఎంత కష్టపడి రైయనక ఎండనక పగలనక ఈ రాష్ట్రం కోసం శ్రమించారో అంతటి కష్టం ఈ 2 ఏళ్లలో గుండశంకర్ గారు నిరంతరం శ్రమిస్తున్నారండి. ఆయన చూస్తే మాకనిపిస్తుంది, ఈ శ్రీకాకుళంలో ఇంతటి దమ్మున్న నాయకులు ఉన్నారా, అంత సమర్థమైన నాయకులు ఉన్నారా, నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు ఉన్నాడా అని ఆశ్చర్యం కలుగుతుందండి. గతంలో ఏ నాయకుడు కానీ, ఏ గ్రామంలో కానీ, ఏ వార్డులో కానీ తిరిగినట్టు చూపించండి ఒకసారి ప్రచారంలో. ఇప్పుడు ఆయన 2 ఏళ్ళు ఎంత తిరిగారు, వీళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసి వీళ్ళు ఎంత తిరిగారో ఒకసారి బేరీ చేసుకోండి సార్. నిధులు ఎంత ఖర్చు పెట్టారు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ఈ 2 ఏళ్ళలో మేము ఎంత ఖర్చు పెట్టాం, బేరీ చేసుకుందాం కావాలండి. ఈ 2 ఏళ్ళలో శంకర్ గారు నియోజకవర్గం ఎంత ఖర్చు పెట్టారు నిధులు, అవన్నీ మన ఈ రోజు పెద్దపాటు రూపురేఖలు మార్చేస్తారు ఆ రోడ్డు కూడాను. అలాగే ఆర్టిస్ట్ కాంప్లెక్స్ చూడండి సార్, రాగోల్ టు ఆంధ్రప్రదేశ్ రోడ్డు ప్రతిదీ కూడాను ఈ రోజు. అలాగే మనం అనకూడదని నిరంతరం శ్రమించారంటే అర్ధరాత్రి అపరాత్రి తెలియకుండా నిన్నను కాక మొన్ననే సార్ మన మంగో తోటలో మనకి వైరస్ వ్యాప్తించింది సార్. దాన్నే మనకి డయేరియా. ఆ డయేరియా కోసం రేయింబగళ్ళు కూడా ఆయన కష్టపడ్డారండి. అసెంబ్లీ సమావేశాలు అక్కడ జరుగుతుంటే అక్కడ ఉదయం అటెండెన్స్ చేసుకొని అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 గంటలకి మళ్ళీ బండెక్కి ఇక్కడ రాత్రి 10:30కి దిగి అర్ధరాత్రి 1 గంట వరకు ప్రతి తలుపు తట్టుతూ ప్రతి తల్లులకి నేనున్నానని ధైర్యం ఇచ్చిన శంకర్ గారండి, గుండశంకర్ గారండి. అంతటి నాయకుడు మాకు దొరికినందుకు నిరంతరం మేము సంతోషిస్తున్నామండి. ఎందుకంటే ఈ నియోజకవర్గం సమర్థమైన నాయకుడు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ రోజు 10-15 కిలోమీటర్లు అవలేలాగా నడుస్తున్నారు. ప్రతి సందులో కూడా చిన్న చిన్న రోడ్లతో సహా ఆయన తెలియని ఏరీ లేదు. ఒకప్పుడు మీరే విమర్శించేవారు కొంతమంది నాయకులు, గుండశంకర్ అంటే ఎవరో తెలియదని చెప్పేసి. ఈ రోజు పాలు తాగిన పసిపిల్లలు మాట్లాడి వస్తే ఎవరు గుండశంకర్ అంటే పేరు చాలు ఆ వ్యక్తి బొమ్మ చూపిస్తే చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అంత స్థాయిలో ఈరోజు గుండశంకర్ గారు నిలిచారు. ఇది నిజంగా ఆయన ఏంటంటే పరిపాలన దక్షతకి నిదర్శనం మేము తెలియజేస్తున్నాం సార్. గుండశంకర్ గారు నిరంతరం పనిచేస్తున్నారు. వాటికి తోడు అగ్నికి వాయువు తోడైనట్లు మా కేంద్ర మంత్రివర్యులైన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మా రాష్ట్ర మంత్రివర్యులైన కింజరాపు అచ్చెన్నాయుడు గారు సహకారం మరువులేంది. ఈ జిల్లా అభివృద్ధి కొరకు వాళ్ళు నిరంతరం శ్రమిస్తున్నారు. వారి సహకారంతో గుండశంకర్ గారి సహకారంతో త్రిమూర్తులైన ఈ కలయికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది. 2 ఏళ్ళలోనే మేము ఎంత చూసాము, ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళలో మరింత అభివృద్ధికి దూసుకుపోతాం అని తెలియజేస్తున్నాం. గత 10-15 ఏళ్ళు అభివృద్ధి చెందింది 5 ఏళ్ళలో గుండశంకర్ గారు చేసి చూపిస్తారని మీకు తెలియజేస్తున్నాం అని ముందుగా తెలియజేస్తున్నాం. చిక్కోలు ప్రజలు ఈ రోజు ఏ నోటను చూసినా సరే, ఎక్కడ చూసినా గుండశంకర్ అని అంటున్నారు. ప్రతి ఒక్క నోటాడుగా గుండశంకర్ తప్ప వేరే మాట లేని పరిస్థితి ఏర్పడిందండి. అంతటిగా నాయకుడిగా పాతుకుపోయారు ఈ రోజులో. అలాంటి నాయకుడు దొరికినందుకు మేము గర్విస్తున్నాం. అటువైపు చంద్రబాబు నాయుడు గారిని చూసాము, ఇటువైపు గుండశంకర్ గారిని చూస్తున్నాం. ఇంత శ్రమికులు అందుకు ఈయన కష్టపడి తత్వం తెలుసుకున్నారు కాబట్టి మన అచ్చెన్నాయుడు గారి లాంటి రామ్మోహన్ నాయుడు గారికి మనకి రాష్ట్ర మంత్రులు ఇద్దరు కూడా రాష్ట్ర కేంద్ర మంత్రులు సపోర్ట్ చేస్తూ ముందుకు ఆయన దూసుకుపోయేటందుకు మీకు మేము ఉన్నామని కొండంత అండగా మాకు ఈ శ్రీకాకుళం నియోజకవర్గ అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, రామ్మోహన్ నాయుడు గారు కానీ నిరంతరం శ్రమిస్తున్నందుకు మహదానందంగా ఉంది. ఇలాంటి నాయకులు దొరికిన ఈ సిక్కోలు ప్రజానీకంగా శ్రీకాకుళం ప్రజల తరపున ఈ ముగ్గురికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.